Namaste. Welcome to Vasavi Group Real Estate Guru, powered by Vamsiram Developers, Radhe Group, Shanta Sriram Constructions, GHR Infra, Harihara Estates, tsnews.tv, TS News Digital, REG TV. మీరు మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే క్రమం తప్పకుండా మరి ఈ రియల్ ఎస్టేట్ గురు షోను చూడండి. ఎందుకంటే మేము కేవలం టీజీ రెరా అనుమతి గల ప్రాజెక్టులని మాత్రమే ఇందులో పొందుపరుస్తాం. అందులోనూ నిర్మాణాన్ని పూర్తి చేసి 100% హ్యాండ్ ఓవర్ చేయగల సంస్థల గురించి మీకు వివరాల్ని అందజేస్తాం. ఈ క్రమంలో భాగంగా మేము ఇంక నుంచి ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే హైదరాబాద్లో నిర్మితమవుతున్న వందలాది ప్రాజెక్టులో నుంచి మీరు ఏ ప్రాజెక్టును ఎంచుకోవాలో మేము పర్ఫెక్ట్గా సజెస్ట్ చేస్తాం. ఆయా నిర్మాణాల్లో కొంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో కూడా చెబుతాం. మరి లేట్ చేయకుండా మన వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? రాధే గ్రూప్ స్కై ప్రాజెక్ట్ 2025లో హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి రెజ్ టీవీ సజెస్ట్ చేస్తున్న రెరా అనుమతి ప్రాజెక్టే స్కై ప్రాజెక్ట్ ఎట్ కొల్లూరు. ఎకానమీ ప్రైస్ కే లగ్జరీ ఫెసిలిటీస్ తో అపార్ట్మెంట్స్ కావాలని కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న చక్కటి ప్రాజెక్టే స్కై. ప్రతిష్టాత్మకమైన ఈ స్కై ప్రాజెక్ట్ ను హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్ బిల్డర్స్ అయిన క్లౌడ్స్ వుడ్ కన్స్ట్రక్షన్ డెవలప్ చేస్తుంది. ఈ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ. ఇందులో మొత్తం 7 బ్లాకులుండగా 1325 SFT నుంచి 2610 చదరపు అడుగుల వైశాల్యంతో 2 BHK, 3 BHK, 3.5 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అరగంట దూరంలోనే ఐటీ హబ్, MNC కంపెనీలు కొలువుదీరి ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఏరియాలు. ఇక్కడి కంపెనీల్లో ఎంప్లాయీస్ అందరికీ చుట్టుపక్కల ఏరియాల్లోనే హౌసెస్ కావాలి. మరి ఇక డైరెక్షన్ మారిస్తే కోకాపేట్ కు కూడా హాఫ్ అన్ అవర్ లో చేరుకోవచ్చు. 2025లో హైదరాబాదులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని భావించే వారికి రెజ్ టీవీ సజెస్ట్ చేస్తున్న రెరా అనుమతి ప్రాజెక్టే స్కై ప్రాజెక్ట్ అట్ కొల్లూరు. ఎకానమీ ప్రైస్ కే లగ్జరీ ఫెసిలిటీస్ తో అపార్ట్మెంట్స్ కావాలని కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న చక్కని ప్రాజెక్టే స్కై. ప్రతిష్టాత్మకమైన ఈ స్కై ప్రాజెక్టుని హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్ బిల్డర్స్ అయిన క్లౌడ్స్ వుడ్ కన్స్ట్రక్షన్ డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ. ఇందులో మొత్తం 7 బ్లాకులుండగా 1325 SFT నుంచి 2610 చదరపడుగుల వైశాల్యంతో 2 BHK, 3 BHK, 3.5 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అరగంట దూరంలోనే ఐటీ హబ్, MNC కంపెనీలు కొలువుదీరి ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఏరియాలు. ఇక్కడి కంపెనీల్లో ఎంప్లాయీస్ అందరికీ చుట్టుపక్కల ఏరియాల్లోనే హౌసెస్ కావాలి. ఇక డైరెక్షన్ మారిస్తే కోకాపేట్ కి కూడా హాఫ్ అన్ అవర్ లో చేరుకోవచ్చు. ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ కిడ్స్ ప్రాజెక్ట్ అవార్డును అందుకుంది. అదేవిధంగా రాగా ప్రాజెక్ట్ కు బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్ అవార్డు లభించింది. ప్రీమియం లొకేషన్లో సొంతిల్లు కావాలి అనుకునే ఎందరో కలని స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టుతో సాధ్యం చేస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హైదరాబాద్లోనే బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ని రెసిడెంట్స్కి అందించడమే తమ లక్ష్యమంటోంది సంస్థ. నిజమే మరి. కనెక్టివిటీ పరంగా కొల్లూరు లాంటి ప్రీమియం లొకేషన్లో ఉండడం, అభివృద్ధి కొలువై ఉన్న ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, కోకాపేట్ లాంటి ఏరియాలకి త్వరగా చేరుకునే వీళ్లుండడం స్కై ప్రాజెక్టుకున్న అడ్వాంటేజ్. అంతేనా, ఓఆర్ఆర్ సమీపంలో స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్, బ్యాంక్స్, ATMs లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ వాంటెడ్ లొకేషన్లో, బడ్జెట్ ధరలో, అత్యున్నత సౌకర్యాలతో అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే ఇక సెకండ్ థాట్ ఎందుకు? ఓన్ హౌస్ డ్రీమ్ తో పాటు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నవారికి రాధే
స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ని మించిన బెస్ట్ అండ్ టాప్ చాయిస్ ప్రాజెక్ట్ మరొకటి ఉండదేమో. స్కై ప్రాజెక్ట్ లో ప్రీమియం లగ్జరీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కి మించి ఎమ్యూనిటీస్ ని అందిస్తున్నారు. రెగ్యులర్ గా ఉండే క్లబ్ హౌస్, ఇండోర్ అవుట్డోర్లతో పాటు స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ఉండడం ఈ కమ్యూనిటీ ప్రత్యేకత. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ లో మల్టీపర్పస్ హాల్, బ్యాంక్వెట్ లాన్, గ్రాసరీ స్టోర్, ఏటీఎం, ఫార్మసీ, చిన్నారుల సంరక్షణ కోసం క్రష్, గెస్ట్ రూమ్స్, వెల్నెస్ సెంటర్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, ఏరోబిక్స్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ తో సహా అనేక ఫెసిలిటీస్ ఇక్కడున్నాయి. అలాగే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని చూస్తే పిల్లల స్కూల్ బస్ గురించి వెయిట్ చేసే వారి కోసం ప్రత్యేకంగా ఏరియా, గ్రౌండ్ వాక్, లాబ్రియంత్ మేజ్ గార్డెన్, సీనియర్ సిటిజన్స్ గజిబో, శాండ్ వాలీబాల్, 600 మంది పట్టే కెపాసిటీ ఉన్న మినీ సాకర్ ఫీల్డ్ లాంటి గ్రేట్ లాన్, యాంఫీ థియేటర్, బాస్కెట్ బాల్ కోర్ట్, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ లాంటి సదుపాయాలు స్కై అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి. కోవర్కింగ్ స్పేస్, స్వింగ్స్, సోషల్ సిటిన్, జిమ్, స్టెప్డ్ ప్లాజా, అడ్వెంచర్ ప్లే, ఆర్ట్ స్టూడియో, మార్షల్ ఆర్ట్స్, యాక్టివ్ ఫ్లోర్ లెర్నింగ్ లాంటి స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ని కూడా తమ ప్రాజెక్ట్స్ తో అందిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. మీరు హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే అటు ఎయిర్పోర్ట్ కు, ఇటు మాదాపూర్ గచ్చిబౌలి ఐటీ కారిడార్ కు సులువుగా చేరుకోవడంతో పాటు ఎంఎంటీఎస్ లో నగరానికి రాకపోకలను సాగించాలని భావించే వారికి కొల్లూరు ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అందులోనూ జీహెచ్ఆర్ కలిస్టో ప్రాజెక్ట్ లో మీరు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ జీవితం ఆనందమయమే అని చెప్పుకోవచ్చు. స్మార్ట్, సస్టైనబుల్, ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ అయిన జీహెచ్ఆర్ కలిస్టో నిర్మాణం ఎంతో జోరుగా జరుగుతోంది. మీరు ఈ ఏడాది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తుంటే మాత్రం ఒక్కసారి జీహెచ్ఆర్ కలిస్టోను తప్పకుండా విజిట్ చేయండి. హైదరాబాద్ నగరానికి చెందిన జీహెచ్ఆర్ ఇన్ఫ్రా కొల్లూరులో ఆరంభించిన ప్రాజెక్టే జీహెచ్ఆర్ కలిస్టో. సుమారు 8.3 ఎకరాల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి 4 టవర్లు. అందులో 11 బ్లాకుల్ని నిర్మిస్తారు. ఒక్కో బ్లాకును 18 అంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు. 1195 చదరపడుగుల నుంచి 1915 చదరపడుగుల్లో 2-3-4 BHK ఫ్లాట్స్ కడుతున్నారు. మొత్తం నిర్మించే ఫ్లాట్ల సంఖ్య ఎంత లేదన్న 1190 అపార్ట్మెంట్స్ దాకా ఉంటాయి. అంతేకాదు 3300 చదరపడుగుల నుంచి 3385 చదరపడుగుల్లో స్కై విల్లాలు కూడా ఉండడం విశేషం. ఆధునిక సౌకర్యాలతో పాటు ఇందులో జీవించే వారి జీవన శైలిని మరింత మెరుగ్గా చేయడం కోసం ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన క్లబ్ హౌస్ డిజైన్ చేశారు. దాదాపు 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్ హౌస్ లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో తీరిక సమయాన్ని ఉల్లాసంగా, ఉత్తేజంగా గడిపేందుకు బోలెడు ఇండోర్ గేమ్స్ కి స్థానం కల్పించారు. స్విమ్మింగ్ పూల్, క్రికెట్, జిమ్, స్పా వంటివి ప్రతి ఒక్కరికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. 3 స్విమ్మింగ్ పూల్స్, 24 గంటల సెక్యూరిటీ, యాంఫీ థియేటర్, వర్క్ ఫ్రం హోమ్ కోవర్కింగ్ స్పేసెస్, ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ వంటివి అమితంగా ఆకర్షిస్తాయి. లొకేషన్ పరంగా కూడా జీహెచ్ఆర్ కలిస్టో ప్రామినెంట్ ప్లేస్ లో ఉంది. హైటెక్ సిటీకి 30 నిమిషాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 20 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 5 నిమిషాల దూరంలో ఉండగా ఇక్ఫై బిజినెస్ స్కూల్ 10 నిమిషాల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి కాంటినెంటల్ హాస్పిటల్ కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. 10 నిమిషాల దూరంలో స్కై జోన్ ఉంది. ఓఆర్ఆర్ ఎక్కితే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రాజెక్టు విషయానికొస్తే లొకేషన్ పరంగా మంచి ప్లేస్తో పాటు 70% ఓపెన్ ఏరియా ఉండడం వల్ల తాజా గాలి, వెలుతురు అనుభూతి చెందొచ్చు. అలాగే వాస్తు అనుకూలంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్తో పాటు ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటివి కూడా ఇక్కడున్నాయి. రియల్ మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా కలిస్టో ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణపు పనుల్ని చకచకా జరిపిస్తోంది జీహెచ్ఆర్ ఇన్ఫ్రా. తాము ఊహించిన దానికంటే మెరుగైన రీతిలో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని జీహెచ్ఆర్ ఇన్ఫ్రా ఎండీ శ్యామ్ సుందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ గురుకి తెలిపారు. సో బయర్లకు ఫ్లాట్స్ ని డెలివరీ చేయగల సత్తా ఉన్న సంస్థ వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ గురు ముందు నుంచి చెబుతూనే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే జీహెచ్ఆర్ కలిస్టో ప్రాజెక్టుని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు నచ్చితే వెంటనే ఫ్లాట్ బుక్ చేసుకోండి.
హైదరాబాద్లోని ఉత్తమ ప్రాజెక్టులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారి ముందున్న ఒకే ఒక్క చక్కటి ఆప్షన్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వారి బోధి వృక్ష ప్రాజెక్ట్. టీఎస్పీఏ జంక్షన్ సమీపంలో ఎన్నో కంపెనీలు పోటీ పడి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాయి. కానీ కస్టమర్లను అట్రాక్ట్ చేసే వాటిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో. అలాంటి వాటిలో ద బోధి వృక్ష ఒకటి. హిస్టారికల్ కల్చర్ కి, కాంక్రీట్ జంగిల్ కి మధ్యలో ఉన్నట్టు ఉండే హైదరాబాద్ లో వందల చెట్ల మధ్యలో అడుగు పెట్టగానే సెకండ్ థాట్ కి ఛాన్స్ ఇవ్వనంత అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న బోధి వృక్ష ప్రాజెక్ట్ లోని హైలైట్స్ ఏంటో మనం ఒకసారి చూసేద్దాం. హైదరాబాదులోని అత్యంత నమ్మకమైన నిర్మాణరంగ సంస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్. రియాల్టీ సెక్టార్లో 29 ఏళ్ల అనుభవమున్న శాంతా శ్రీరామ్ ఇప్పటి వరకు 80కి పైగా ప్రాజెక్టుల్ని పూర్తి చేసి 8,000కు పైగా యూనిట్లను తమ కస్టమర్లకు అందించింది. ప్రస్తుతం 5 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, 4 కమర్షియల్ ప్రాజెక్టులు, 5 ఫీచర్ ప్రాజెక్టుల నిర్మాణంలో బిజీగా ఉంది సంస్థ. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో టీఎస్పీఏ జంక్షన్ సమీపంలో ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్ అయినటువంటి బోధి వృక్షకి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్పాలి. టెక్నోక్రాట్స్ లీడ్ చేస్తున్న కంపెనీ కావడం వల్ల కాబోలు శాంతా శ్రీరామ్ నిర్మాణాల్లో ఇటు ప్రకృతికి అటు టెక్నాలజీకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తోంది. జనరల్గా ఏ కంపెనీ ప్రాజెక్టులైనా అమెనిటీస్ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ ద బోధి వృక్షలో మాత్రం నేచర్ని ఫ్యూచర్ని మిక్స్ చేసినట్టుంటాయి ఇక్కడి సదుపాయాలు. గ్రీన్లాండ్ స్కేప్తో కంటికి ఇంపుగా ఉండే లాన్స్ మాత్రమే కాదు, మొత్తం 776 చెట్లు పెంచారు ఇక్కడ. అంటే ఒక్కో కుటుంబానికి ఒక్కో చెట్టు అన్నమాట. బహుశా ఇప్పటి వరకు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ప్రకృతి పరిరక్షణ కోసం ఇలా ఆలోచించి ఉండదేమో. అన్ని వందల చెట్లు ఒక్క చోటంటే కావలసినంత ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని ఆరోగ్యంగా ఉండొచ్చన్నమాట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట మధ్యలో డెవలప్ అయిన మోడర్న్ హైదరాబాద్ లో ఓన్ హౌస్ కావాలని ఎవరికుండదు. అలాగని ఏదో ఒకటి కొనేలేరు కదా. నివసిస్తే కంఫర్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ లా ఉండాలి. బయ్యర్లా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినట్టు ఉంటుంది ద బోధి వృక్ష. రియాలిటీలో ఇప్పుడిప్పుడే ట్రెండ్ లోకి వస్తున్న గ్రీన్ మోడర్న్ కాన్సెప్ట్ ను ఆల్రెడీ తమ బోధి వృక్ష ప్రాజెక్ట్ లో అడాప్ట్ చేసుకుంది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్ట్ IGBC ప్రీ సర్టిఫికేట్ ప్లాటినం రేటెడ్ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందింది. అంటే నిర్మాణంలో వెలువడే పొల్యూషన్ కి చెక్ పెట్టి ప్రకృతి పర్యావరణాలకు ఎటువంటి హాని కలిగించకుండా భవనాల్ని నిర్మించడం అన్నమాట. సో మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ ను విజిట్ చేస్తే చాలు, మీ కలల గృహాన్ని ఎంచక్కా ఎంచుకోవచ్చు. లీజర్ టైంలో రిలాక్స్ అవ్వడానికి 39,701 చదరపడుగుల విస్తీర్ణంలో 2 ఎక్స్క్లూజివ్ 4 లెవెల్ క్లబ్ హౌజులు ఉన్నాయి. ఒక్కో టవర్లో డెడికేటెడ్ ప్లే జోన్స్ ఉన్నాయి. వీటికి 55,385 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కేటాయించారు. డెక్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్, బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, యోగా స్టూడియో, జిమ్నాజియం, ఏరోబిక్స్, బ్యాంక్వెట్ హాల్తో మొదటి క్లబ్ హౌస్ జస్ట్ రిలాక్స్ అండ్ చిల్పిల్ కోసం రూపొందిస్తే, రెండో క్లబ్ హౌస్ మాత్రం కోవర్కింగ్ స్పేస్, ట్యూషన్ రూమ్స్, బోర్డ్ రూమ్స్, గెస్ట్ రూమ్స్, బిజినెస్ సెంటర్, రిటైల్ స్పేస్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లాబీ, క్లబ్ హౌస్ లాబీ అంటూ పూర్తి స్థాయి కార్పొరేట్ ప్రొఫెషనలిజం ఉండేలా డిజైన్ చేశారు. HMDA అప్రూవ్ పొందిన ఈ లగ్జరీ ప్రాజెక్టులోని ఓవరాల్ హైలైట్స్ విషయానికొస్తే, బోధి వృక్ష అంటూ ప్రాజెక్టులోనే కాదు, ఆనంది, సుఖూన్, ఉత్సాహ్ అంటూ ఇందులో ఉన్న టవర్స్ పేర్లలోనూ వైవిధ్యం కనిపిస్తోంది. ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ 3 టవర్లలో 2 BHK, 3 BHK కలిపి మొత్తం 776 యూనిట్స్ ఉన్నాయి. ఈస్ట్, నార్త్, వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ ప్లాట్స్ 1389 నుంచి 1975 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. రెగ్యులర్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అన్నీ కలిపేసి పక్కపక్కనే ఉంటాయి. కానీ పక్కా వాస్తు ఫాలో అవుతూ కన్స్ట్రక్ట్ చేసిన బోధి వృక్షలో కామన్ వాల్స్ ఉండవు. ఇక ఒక్కో బ్లాక్లో 6 ప్యాసింజర్ లిఫ్ట్స్ ఉండగా ఒక లిఫ్ట్ని గూడ్స్ కోసం కేటాయించారు. 24 గంటలు వాటర్ సప్లై, 2 లెవెల్ పార్కింగ్, 24 గంటలు సీసీ కెమెరాస్తో పర్యవేక్షించే సెక్యూరిటీ సిస్టమ్, కంట్రోల్డ్ ఎంట్రీ ఎగ్జిట్, సీటింగ్ ఏరియాస్,
స్ట్రీట్ లైటింగ్, జాగింగ్ ట్రాక్స్, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, 100% పవర్ బ్యాకప్తో తమ కస్టమర్లకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ అపార్ట్మెంట్స్లో. మరి ఇవన్నీ చూసిన తర్వాత 2025 హ్యాపీ న్యూ ఇయర్లో కొత్త ఇల్లు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి బోధి వృక్షను మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందంటారా? హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్తో సై అంటుంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొంగొత్త అందాలను జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది వాసవి ఆనంద నిలయం. 29.30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 3,576 ఫ్లాట్స్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతంలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. ఇన్ని సానుకూలతలు సౌకర్యాలున్నాయి కాబట్టే ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఆప్షన్ గా వాసవి ఆనంద నిలయాన్ని రికమెండ్ చేస్తుంది రెజ్ టీవీ. ఈస్ట్ హైదరాబాద్కి సరికొత్త అందాలను జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్ నిర్మిస్తున్న ఆనంద నిలయం. తూర్పు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ మెయిన్ రోడ్డులో కొలువు తీరడానికి రెడీ అవుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. వాసవి ఆనంద నిలయంలో ఒక్కో టవర్లో 33 ఫ్లోర్స్తో మొత్తం 11 టవర్స్ నిర్మిస్తున్నారు. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHKలతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32, 33 అంతస్తుల్లో టాప్ లో ఉండే ఈ స్కై విల్లాస్ ని చూస్తే వావంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వసతులతో ఎలాంటి ఢోకా లేకుండా కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలనుకునే వారికి వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విలాస్ బెస్ట్ ఆప్షన్. సుమారు 1,30,000 చదరపడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ల్యాప్ అండ్ రిక్రియేషన్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్, ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎల్బీ నగర్ మెట్రో ఆపోజిట్ లో లొకేట్ అయి ఉంది కాబట్టి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలు మెట్రో స్టేషన్ కి చేరుకోవచ్చు. ఇక సిటీ బస్ స్టాప్లు, స్టేట్ బస్ పాయింట్ కూడా సమీపంలోనే ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అరగంట నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. రెరా ఈ ప్రాజెక్ట్ కి PO 2400005582 అప్రూవల్ నంబర్ని కేటాయించింది. రెరా అనుమతులు పొందిన వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టు అనేక అడ్వాంటేజ్ తో కూడి ఉంది. ఎల్బీ నగర్ ఒకప్పుడు సిటీకి దూరం, కానిప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లో హాట్ ప్రాపర్టీ. గేట్వే ఆఫ్ హైదరాబాద్ గా ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్లకి ఫుల్ డిమాండ్ ఉంది. బడ్జెట్లో దొరకడం ఒక కారణమైతే ముందు నుంచి రెసిడెన్షియల్ ఏరియాగా పేరుండడం, కాలనీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, షాపింగ్ మాల్స్, మెట్రో, ఇంటర్సిటీ, స్టేట్ బస్ స్టాండ్, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని అడ్వాంటేజ్లున్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఎల్బీ నగర్ కంటే బెస్ట్ చాయిస్ వేరే ఉంటుందా? అందుకే 2025 కొత్త ఏడాదిలో హైదరాబాద్లోని టాప్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే బయ్యర్లకి వాసవి ఆనంద నిలయాన్ని రికమెండ్ చేస్తోంది రెజ్ టీవీ. హైదరాబాద్లో మన్హాటన్ ని ప్రతిబింబించేలా మహత్తరమైన ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ఇలాంటి ప్రాజెక్టును ఎవరు నిర్మించాలన్నా కనీసం మరో 10 ఏళ్లైనా పడుతుందని అంటున్నారు వంశీరామ్ బిల్డర్స్ MD బి సుబ్బారెడ్డి.
ఆయన రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ ప్రోగ్రాంలో ప్రత్యేక ఇంటర్వ్యూనిస్తూ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందడానికి సంపూర్ణమైన అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. ఇంకా ఆయన ఏమన్నారో మీరే లుక్కేయండి. హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. మన స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సెంట్రల్తో మాట్లాడి RRRని జోరుగా ముందుకు తీసుకెళ్తున్నారు. RRR వల్ల ఏ ఏరియాస్ ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉందంటారు? ప్రజల్ని మీరు ఎక్కడ ప్లాట్స్ కొనుక్కోమని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడండి ఫస్ట్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ORR, దీనికి ఇంకా రేడియల్ రోడ్సే పూర్తి కాలేదు. ఇవన్నీ పూర్తి అయితే ఇక్కడే చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓన్లీ వెస్టే కాదు కదా, రింగ్ రోడ్ అంటే త్రూ అవుట్ రింగ్, అది మొత్తం అన్ని దగ్గరలో ఉన్నది. వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్. కొంతమంది బిల్డర్స్ అడ్వర్టైజ్ చేస్తుంటాడు ఈస్ట్, వెస్ట్, నార్త్ ఎనీవేర్ మేమే ఉన్నామని చెప్పి, రేడియోస్లో కూడా వస్తుంటుంది. ఆ విధంగా అన్ని ఏరియాస్కి రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ ఉంటే అన్ని దగ్గర డెవలప్ అవ్వాలి కదా. ఒక వెస్ట్లోనే ఎందుకు డెవలప్ అయింది, మిగతా దగ్గర కూడా అవుతుంది. ఇక్కడ IT ఏరియా ఉంది కాబట్టి కొంత డెవలప్ అయ్యింది, మిగతా దగ్గర కూడా వస్తుంది. అట్లని RRR వచ్చిందని చెప్పి RRR లోపల ఉన్న ఏరియా అంతా డెవలప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఆ మధ్యలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చేయొచ్చు, కానీ హైప్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఏదో రేపు వస్తుంది, అప్పుడు ఏదో ఎయిర్పోర్ట్ వస్తుంది చెప్పి చుట్టుపక్కలంతా చాలా రేట్లు పెట్టి అమ్మారు. ఆ రేట్లు తర్వాత ఒక 10 years దాకా పెరగలేదు. ఇప్పుడు చిన్న ప్లాట్లు కొనేవాళ్ళందరూ చాలా సేవింగ్స్ కొంత సేవ్ చేసుకొని ఇంకేదో కొంత దానికి యాడ్ చేసి కొంత మనీ కొంటారు, కొంత లోన్ తీసుకుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి పాపం 10 years 5 years పెద్దగా ఇంక్రీజ్ కాలేదనుకోండి, ప్రైజెస్ అప్రిషియేషన్ లేవనుకోండి, ఈడ ఇంట్రెస్ట్ వాళ్ళకి పడుతుంది. వాళ్ళకు వచ్చే అరకొర జీతాల్లో EMIలు పోతాయి, కొంచెం చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది. అందువల్ల నా ఉద్దేశంలో ఏది ఇన్వెస్ట్ చేసినా ఎవరైనా కూడా కొంచెం ఓపికతో ఇన్వెస్ట్ చేయండి. RRR వస్తుంది, రానియండి, వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. బట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంతా హైప్ మీద నడుస్తుంటాయి కదా సార్. సో ఎలా గుర్తించాలి అంటే ఇది హైప్, ఇది రియల్ రేటు అని బయ్యర్ ఎలా గుర్తించాలి? బిల్డరే గుర్తించలేడు, ఇంకా బయ్యర్ ఏం గుర్తించగలడు చెప్పు? దాంట్లో చాలా వరకు అదృష్టం. ఇప్పుడు కోకాపేట 5 లక్షల నుంచి 50 కోట్లకు పోయింది అనుకోండి. 5 లక్షలు ఉన్నప్పుడు ఎవరిని ఊహించారా 50 కోట్లు అవుద్దని? సరే పోనీ 5 కోట్ల నుంచి 5 లక్షల నుంచి 5 కోట్లు అయింది. 5 కోట్లు ఎప్పుడో కాదు కదా, 2014లో 5 crores 4 crores ఉండింది. అప్పుడు కూడా పెద్ద 50 అవుద్దని ఎవరిని అనుకున్నారా? ఇవన్నీ ఏంటంటే స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 50 ఇప్పుడు 500 అవ్వాలంటే అవుతుందా? కాదు కదా. ఆ విధంగా మీరు ఎవరు కరెక్ట్గా చెప్పలేము. కొంత అదృష్టం బట్టి ఉంటుంది. కొంతమంది ఇన్వెస్ట్ చేసి కొన్ని లిటిగేషన్లో ఇరుక్కొని ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. కొన్ని లేఅవుట్స్ ప్రాబ్లం అయినవి ఉంటాయి. అందువల్ల దీంట్లో కొంతమంది అదృష్టవంతులకి అన్ని దగ్గరలు బాగానే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో లాభాలు రావాలంటే, ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ కావాలంటే అదృష్టం ఉండాలంటారు. కొంత తెలివి ఉపయోగించాలి, దానికి తోడు అదృష్టం ఉండాలి. ఓన్లీ తెలివితేటలతో రియల్ ఎస్టేట్లో పైకి వస్తాం అనే దాన్ని నేను నమ్మను. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూసీ రీడెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు సార్. ఎలాగైనా కంప్లీట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. సో మీరేమంటారు సార్? మూసీ డెవలప్మెంట్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తం అవుతుందంటారా, విశ్వనగరంగా ఎదుగుతుందంటారా? అంటే మీరు ప్రతిసారి ప్రపంచంతో పోటీ అనేది ఉండకూడదండి. ప్రపంచం అంటే చిన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి కదా. ఎంతసేపు మనం అమెరికా, లండను వీటితోనే పోటీ పడుతుంటాం. ఇక్కడ కూడా మనం మూసీ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూసీలో వల్ల చాలా మందికి ఇప్పుడు అక్కడ తెచ్చిన వెజిటబుల్స్ తిన్న వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని బాగు చేశారనుకోండి, అటువంటివన్నీ పోతాయి కదా. మూసీ డెవలప్ చేస్తే అదొక టూరిస్ట్ ప్లేస్ అవుద్ది. మూసీకి అటు ఇటుగా టవర్స్ వచ్చి మధ్యలో మూసీ మధ్యలో కనెక్టింగ్ బ్రిడ్జెస్, వాళ్ళ అనుకున్న ప్లాన్ ప్రకారం అది పూర్తి చేస్తే డెఫినెట్గా హైదరాబాద్కి అది ఒక పెద్ద అసెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ స్వరూపం ఎలా మారిందో, ఈ మూసీ కంప్లీట్ అయితే కూడా అది ఇంకొక పెద్ద అచీవ్మెంట్ లాగా అవుతుంది. హైదరాబాద్ ప్లస్ పాయింట్, దాంట్లో డౌటే లేదు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా మూసీ కాకుండా ఇంకా ఏ అంశాలపై దృష్టి పెడితే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? ఏంటంటే ఎప్పుడు కూడా మనకు కావాల్సింది లా అండ్ ఆర్డర్, రోడ్స్, వాటరు, ఇవన్నీ మనకు కావాల్సినదే కదా కామన్గా. ప్రతి మనిషికి వీలైనంత వరకు హౌసు,
ఇవన్నీ ఉంటే అంతకంటే ఎవరు బతుకోళ్ళు ఉద్యోగాలు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి జాబ్ కల్పించాలంటే కల్పించలేరు కదా. సొంతంగా కూడా జాబ్, ప్రైవేట్ జాబ్స్ కానీ చేయగాని, సొంత బిజినెస్లు కానీ, చిన్న చిన్న బిజినెస్లు కానీ చేసుకొని బతుకుతూ ఉంటారు అందరూ. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు కానీ ఈ 10,000 కోట్లు సిటీ మీద ఇన్వెస్ట్ చేసి ఈ కనెక్టింగ్ రోడ్స్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ, ఇవన్నీ ఇప్పుడు ఈ హైడ్రా కూడా ఈ ట్రాఫిక్ కంట్రోలు, ఈ నాలాలు ఎంక్రోచ్మెంట్స్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అవన్నీ కంప్లీట్ చేస్తే మనకు డెఫినెట్గా మంచి అచీవ్మెంట్ కదా. ఇప్పుడు మనం ఈరోజు అండర్ గ్రౌండ్ వాటర్ కొన్ని దగ్గర ఉండొచ్చు, కొన్ని దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దగ్గర కేబుల్స్ అన్ని ఓవర్ హెడ్ లైన్స్ పోతుంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ అన్ని ఫుట్పాత్స్ మీద ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఈ వీటిల్లో కొంతగానే చేయగలిగితే అప్పుడు సిటీ మీరు అన్నట్టు లండన్ లాగా కాకపోయినా దగ్గరగా వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఇంత డబ్బు 10,000 ఇంటూ 5 years 50,000 crores మనం స్పెండ్ చేస్తే హైదరాబాద్ స్వరూపమే మారిపోతుంది. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.